వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీకు అందరికీ కూడా ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. అలాగే దసరా శుభాకాంక్షలు మరియు తెలంగాణ మిత్రులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఈ విజయదశమి రానున్నటువంటి మీ జీవితాల్లో విజయాలని ప్రసాదించి వెలుగులు నింపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక ఏపీ మెగా డిఎస్సి ఎవరైతే 2025 సంవత్సరంలో కోల్పోయారో ఏవో కొన్ని లోపాలు అనేవి ప్రిపరేషన్లో ఉండడం వల్ల ఏపీ మెగా డిఎస్సి కోల్పోవలసి వచ్చింది. అటువంటి మిత్రులు లోపాలు సరి చేసుకుని మరో డిఎస్సిని అందుకోవడం కోసం 2026 సంవత్సరపు మినీ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడీ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఆయన మైకు పట్టినప్పుడల్లా ప్రతి వేదిక మీద ఆయన మాట ఇస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి పదే పదే ఆయన మాట ఇస్తున్నారు. కాబట్టి దీన్ని మనం బేస్ చేసుకొని నోటిఫికేషన్లు అనేవి కంపల్సరీగా ఉంటాయి అని చెప్పి మనం ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. అయితే గత ఏపీ మెగా డిఎస్సిలో మనం పరిశీలన చేస్తే ఒక్కొక్కరు 97 మార్కుల వరకు కూడా స్కోర్ అనేది సాధించగలిగారు. మరి అంత స్కోర్ సాధించగలిగారంటే డిఎస్సికి ఏ లెవెల్లో పోటీ ఉంటుంది, ఏ లెవెల్లో ఇది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మనకి ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ మార్కులు సాధించాలంటే ఏపీ టెట్ మార్కులు అనేవి కీ రోల్ పోషించనున్నాయి అన్న విషయం కూడా మనకి తేటతెల్లమవుతుంది. కాబట్టి ఏపీ టెట్లో తప్పనిసరిగా 140 మార్కులు ఆ పైచులుకు మార్కుల్ని సాధించేందుకు ప్రతి ఆస్పిరెంట్ కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎందుగురించి అంటే ఇక్కడ 140 ఆ పైచులుకు మార్కులు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఏపీ మెగా డిఎస్సిలో అది మెగా డిఎస్సి అవ్వచ్చు, లేకపోతే రానున్న మినీ డిఎస్సీలు అవ్వచ్చు, ఏవైనా కూడా వాటిలో మంచి బెస్ట్ స్కోర్ అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. 80 అబోవ్ 90 అబోవ్ మార్క్స్ డిఎస్సీలు సాధించాలంటే ఏపీ టెట్లో కనీసం 140 పైచులుకు మార్కుల్ని మనం సాధించాల్సి ఉంటుంది. మిత్రులారా, ఏపీ టెట్ అనేది మంచి స్కోర్ చేస్తే డిఎస్సి సాధించడం కాస్త ఈజీ అవుతుంది. ఎందుగురించి అంటే డిఎస్సి పేపర్తో పోలిస్తే టెట్ పేపర్ కాస్త సులువుగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ప్యాటర్ను, దీని యొక్క ప్రశ్నల సరళి, ప్రశ్నల స్థాయి ఇవన్నీ కూడా డిఎస్సితో పోలిస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏపీ టెట్లో మంచి స్కోర్ సాధించేందుకు ప్రయత్నం చేయడం ఉత్తమం. కాబట్టి ఇప్పుడు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది. అక్టోబర్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వేసి డిసెంబర్లో టెట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే జనవరిలో 2026 జనవరిలో టెట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మార్చిలో మేబీ 2026 సంవత్సరం మార్చి నెలలో మినీ డిఎస్సి నోటిఫికేషన్ని మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. కాబట్టి ఈ టెట్లో మంచి స్కోర్ అనేది సాధించడం ఉత్తమం. అలాగే తెలంగాణ మిత్రులు కూడా ఇక్కడ మీరు నాన్ లోకల్ కేటగిరీలో ఏపీ డిఎస్సిని, ఏపీ టెట్ని మీరు ఇక్కడ అటెంప్ట్ చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ యొక్క జాడ ఎప్పుడు ఇస్తారో, ఎన్ని పోస్టులు ఇస్తారో, ఏమిటి అన్న విషయం మీద ఒక క్లారిటీ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లేదు. కాబట్టి ఏపీ టెట్ డిఎస్సి కోసం మీరు కూడా ప్రయత్నం చేయడం ఉత్తమం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులు ఏపీ టెట్కి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ 140 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ అనేది ప్రారంభిస్తూ ఈ ప్రిపరేషన్తో టెట్ తెలంగాణ టెట్ కూడా అందుకోవడం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాబట్టి తెలంగాణ టెట్ కూడా 140 పైచులకు మార్కులు సాధిస్తే నాన్ లోకల్ కేటగిరీలో తెలంగాణ డిఎస్సిలో పోటీ పడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే అండి మనం ఏపీ టెట్, తెలంగాణ టెట్ ఈ రెండింటికి
హార్ట్ఫుల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సీటెట్ అనేది సాధించడం చాలా సులువు అవుతుంది. ఇక్కడ 2025వ సంవత్సరానికి సంబంధించి సీటెట్ అనేది 2 సార్లు రావాల్సి ఉంది. అంటే ప్రతి ఏటా కూడా ఇయర్లీ 2 సార్లు సీటెట్ నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంటుంది. కానీ 2025వ సంవత్సరంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరంలో మరి ఏ కారణాల వల్ల కానీ సీటెట్ నోటిఫికేషన్ అనేది ఇప్పటికీ ఒక్కసారి కూడా రాలేదు. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ సీటెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. డిసెంబర్లో సీటెట్ నోటిఫికేషన్ అనేది నవంబర్లో లేదా అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే సీటెట్ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో కంపల్సరీగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే మనము ఇప్పుడు సీటెట్కి వేరేగా, ఏపీ టెట్కి వేరేగా, తెలంగాణ టెట్కి వేరేగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నోటిఫికేషన్లు అంటూ ఏమీ లేవు. ఒక ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ తప్పించి నోటిఫికేషన్లు అనేవి ఇంకేమీ లేవు. ఇంకే నోటిఫికేషన్ లేవు కాబట్టి ఈవెన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా లేదు. ఏ నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు కనుక ఎవరైతే టెట్ ప్రిపరేషన్ కోసం కూర్చుంటారో వాళ్ళు ఏపీ టెట్, తెలంగాణ టెట్, సీటెట్ ఈ 3 టెట్లని ఒకే ప్రిపరేషన్తో క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మంచి బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి మనం పేర్కోవచ్చు ఈ టైంని. ఎందు గురించి అంటే ఇంకొక నోటిఫికేషన్ అంటే ఏమీ లేదు, నోటిఫికేషన్లు ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100కి 100% మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా టెట్ మీదనే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతారా, తెలంగాణ టెట్కి ప్రిపేర్ అవుతారా, అది యువర్ చాయిస్. ఏ టెట్కి ప్రిపేర్ అయినా కూడా 3 టెట్లకి కూడా ఆ ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎందు గురించి అంటే సిలబస్ అనేది వేరే కాదు. అంటే ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, సీటెట్ అవ్వచ్చు, సిలబస్ ఒకటే. సీటెట్లో మీడియం అనేది చేంజ్ అవుతుంది. హిందీ ఇంగ్లీష్ మీడియంలో అంటే సీటెట్లో హిందీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఏపీ టెట్, తెలంగాణ టెట్ అనేవి మనకు నచ్చినటువంటి రీజనల్ లాంగ్వేజ్లో మనం రాసుకోవచ్చు. అదొక్కటే తప్పించి మరొక ఇబ్బంది ఏమీ కూడా లేదు. సీటెట్లో నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. మీరు అవసరమైతే పేపర్ మొత్తం కూడా మొదటి ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు అన్ని ప్రశ్నలు కూడా మీరు వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేయచ్చు. అలాగే సీటెట్లో మెరిట్ అనేది ఎవరు కూడా అడగరు, వెయిటేజీ అనేది ఎవరు కూడా అడగరు. సీటెట్ క్వాలిఫై అయ్యారా లేదా అన్నది మాత్రమే అడుగుతారు. మీరు హార్ట్ఫుల్గా ఏపీ టెట్కి కానీ తెలంగాణ టెట్కి కానీ ప్రిపేర్ అయితే కనుక కంపల్సరీగా 3 టెట్లు కూడా క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగు సబ్జెక్టుతో ప్రిపేర్ అయ్యేటటువంటి గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో, తెలుగు గ్రాడ్యుయేట్లు అవ్వచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్ గ్రాడ్యుయేట్లు అవ్వచ్చు, ఇటువంటి లాంగ్వేజ్ గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ టెట్లో మాత్రమే 60 మార్కులకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ తర్వాత ఆ మెథడాలజీ అనేవి కంటెంట్గా ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి వెళితే సంబంధించినటువంటి లాంగ్వేజ్ కాకుండా ఆర్ట్స్ అభ్యర్థులైతే అక్కడ సోషల్ స్టడీస్ అనేది 60 మార్కులకి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్ కంటెంట్ అలాగే మెథడాలజీ. ఒకవేళ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళైతే, మ్యాథ్స్ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళైతే కనుక మీరు సీటెట్లో కానీ తెలంగాణ టెట్లో కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీని 60 మార్కులకి కంటెంట్ ప్లస్ మెథడాలజీ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సీటెట్, తెలంగాణ టెట్ కూడా రాయాలి అనుకుంటే అదనంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి అంటే లాంగ్వేజ్, ఎవరైతే లాంగ్వేజ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళు అదనంగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఆర్ట్స్ వాళ్ళైతే సోషల్, సైన్స్ మ్యాథ్స్ వాళ్ళైతే సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదనంగా వాటిని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకోటండి, ఎవరైతే తెలుగు గ్రాడ్యుయేట్లు ఉన్నారో అంటే లాంగ్వేజ్ గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఈడీ చేసి ఉంటే కనుక, డిగ్రీలో బీఈడీ చేసి ఉంటే కనుక మీరు మీ సంబంధించినటువంటి లాంగ్వేజ్తో పాటు సోషల్ కానీ లేకపోతే సైన్స్, మ్యాథ్స్ కానీ అంటే డిగ్రీలో మీ గ్రాడ్యుయేషన్ బట్టి మరో సబ్జెక్ట్ కూడా టెట్ అనేది హార్డ్గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఉత్తమం. ఎందు గురించి అంటే ఇన్ కేస్ రాబోవు డిఎస్సీలు అన్నీ కూడా మినీ డిఎస్సీలు వస్తాయి. ఇప్పుడు
16,347 పోస్టులతో మెగా డిఎస్సీ వచ్చింది, కానీ ఇటువంటి మెగా డిఎస్సీలు ఫ్యూచర్లో రావు. ఫ్యూచర్లో వచ్చేవన్నీ కూడా మినీ డిఎస్సీలు వస్తాయి. అలాంటప్పుడు మన సబ్జెక్టు లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్లో పోస్టులు ఎక్కువ లేకపోయినా కొన్ని సందర్భాల్లో పోస్టులు అనేవి లాంగ్వేజ్కి ఎక్కువ లేకపోవచ్చు, కానీ సోషల్కి పోస్టులు అనేవి ఎక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ డిఎస్సి మనం అందుకోవాలంటే ఎప్పటి నుంచే రెండింటికి కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ ప్రిపరేషన్ అనేది మనం ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే అండి, బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అంటే కంపల్సరీగా మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా ఈవెన్ తెలంగాణ టెట్ అవ్వచ్చు, ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ డిఎస్సి అవ్వచ్చు, ఏపీ డిఎస్సి అవ్వచ్చు, ఏదవ్వచ్చు, స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేవి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ సబ్జెక్టుతో టెట్ రాస్తారో సంబంధించినటువంటి సబ్జెక్టు స్కూల్ టెక్స్ట్ బుక్స్ని కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మీరు చదువుతూ మేమిచ్చేటటువంటి గైడెన్స్, మేమిచ్చేటటువంటి మెటీరియల్, మేమిచ్చేటటువంటి ఈ టెస్ట్లు వీటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్కూల్ టెక్స్ట్ బుక్ మొదటి పేజీ నుంచి అంటే కవర్ పేజీ దగ్గర నుంచి ఎండింగ్ అంటే బ్యాక్ పేజీ వరకు ప్రతి అంశంని కూడా చదువుకొని ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నో డౌట్ అండి, కంటెంట్ విషయంలో స్కూల్ టెక్స్ట్ బుక్లని ఫాలో అవ్వండి, మెథడాలజీ విషయంలో అకాడమీ టెక్స్ట్ బుక్లని ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైతే తెలుగు సంస్కృత అకాడమీ విజయవాడ వారి పుస్తకాలు ఫాలో అవుతారు, తెలంగాణ అభ్యర్థులైతే తెలుగు అకాడమీ పుస్తకాలు ఫాలో అవుతారు. కాబట్టి ఇక్కడ శిశు వికాసం అధ్యాపనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి కోసం అకాడమీ పుస్తకాలు ఫాలో అవ్వండి. అలాగే తెలుగు అంటే 30 మార్కుల తెలుగు లాంగ్వేజ్ కోసం మీరు పాఠ్య పుస్తకాలని ఫాలో అవ్వండి. తెలంగాణ టెట్ కోసం అయితే తెలంగాణ పాఠ్య పుస్తకాలు, ఏపీ టెట్ కోసం అయితే ఏపీ పాఠ్య పుస్తకాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ అన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ కూడా మీరు ఎక్కడేంటంటే తెలంగాణకు చెందిన వాళ్ళైతే తెలంగాణ పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు 3rd క్లాస్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీరు చదవడం వల్ల వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా మీకు చక్కగా మంచిగా పట్టు అనేది వస్తుంది వీటి మీద. వీటితో పాటు స్టాండర్డ్ గ్రామర్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రేజల్ వెర్బ్స్ అంటే వెర్బ్స్ టైప్స్, తర్వాత ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇలా ఉన్నాయి కదా. కామన్ కోర్ ఇంగ్లీష్ గ్రామర్, కామన్ కోర్ ఇంగ్లీష్ గ్రామర్ని ప్రిపేర్ అవుతూ టెన్సెస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతూ సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ కూడా మీరు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. దాంతోపాటు ఏంటంటే ఇంకా ఇంగ్లీష్ అయిపోయింది, ఇంకా కంటెంట్ అన్నప్పుడు కంపల్సరీగా సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. స్కూల్ టెక్స్ట్ బుక్స్ దాటి టెట్లో బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో నేను ప్రిపేర్ చేస్తున్నట్టు మెటీరియల్ కానీ లేకపోతే నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్లు కానీ ప్రాక్టీస్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా నేను ఏవైతే ఇప్పుడు మీకు చెబుతున్నానో వాటి ఆధారంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవచ్చు. క్రింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అనేది ఇచ్చాను, వాట్సాప్ అనేది లింక్ ఇచ్చాను, వాట్సాప్లో జాయిన్ అవ్వండి, నన్ను కన్సల్ట్ చేయండి. మెంబర్షిప్ అనేది చాలా తక్కువ అమౌంట్లో మెంబర్షిప్ అనేది ఉంటుంది. మెంబర్షిప్ తీసుకుని మన ప్రాక్టీస్ టెస్టులు మెటీరియల్ ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళు అవ్వచ్చు. చాలా బెనిఫిట్ అనేది మీకు నేను చూపిస్తాను. అంటే ఒకే ప్రిపరేషన్తో తెలంగాణ టెట్, ఏపీ టెట్, సి టెట్ ఎలా క్రాక్ చేయాలో ఆ విధమైనటువంటి ప్రిపరేషన్లో మీకు నేను తీసుకువెళ్తున్నాను. నమ్మకం ఉన్నోళ్ళు మీరు మెంబర్షిప్ తీసుకొని మనల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కూడా టెట్ కంటెంట్, టెస్ట్ సిరీస్లు నడుస్తున్నాయి. వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు వినియోగించుకోండి. ఓకే, ఇది కాబట్టి ఒక విషయం అండి, మీరు ఈ క్షణం టెట్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏపీ టెట్, తెలంగాణ టెట్ రెండు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ ప్రిపరేషన్ సీటెట్కి కంపల్సరీ యూజ్ అవుతుంది. సీటెట్ కోసం మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీరు ఇప్పుడు ఏదైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో ఈ తెలుగు మీడియంలో చక్కగా ప్రిపేర్ అవ్వండి. వాటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టెర్మినాలజీ మీకు నేను ఇస్తూ ఉంటాను. తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవ్వండి. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయితే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉన్నప్పుడు దానికి ఇంగ్లీష్ టెర్మినాలజీ కాస్త తెలిస్తే చాలు. ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ నేను ఇస్తాను, కాన్సెప్ట్ ఇస్తాను, కాన్సెప్ట్తో పాటు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నేను ఇస్తాను. కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా ఉత్తమం ఇది. ఓకేనా? సరే, ఇప్పుడు నుంచి అయితే టెట్ ప్రిపేర్ అవ్వండి. 140 మార్క్స్ తెలంగాణ టెట్, ఏపీ టెట్ రెండిట్లో కూడా 140 మార్క్స్తో అంటే టార్గెట్తో ప్రిపేర్ అవ్వండి. సీటెట్ కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. నేను చెబుతున్నాను, హార్ట్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. సీటెట్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. జస్ట్ లాంగ్వేజ్ మాత్రమే, మీడియం మాత్రమే మీకు ఇబ్బంది పెడుతుంది. ఇంకా మిగిలినటువంటి ఎటువంటి సమస్యలు లేవు. కాస్త ఇంగ్లీష్ టెర్మినాలజీ కొన్ని పదాలు తెలుసుకుంటే చాలు, అంతే. పెద్ద సమస్యం కాదు. సీటెట్ విషయంలో ఎవరు కూడా భయపడకండి. ఏమైనా సందేహాలు ఉంటే కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. నమస్తే.